నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ చిత్తు కావాల్సిందేనా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన పాలనతో పాటు నిర్ణయాలతో గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మొన్నటి వరకు హామీల అమలుపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా కారు పార్టీ హయాంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. అన్ని శాఖల్లో జరిగిన అవినీతిపై ఎంక్వైరీలను ప్రారంభించింది. ఒక్కొక్క బడా నేత భాగోతం బయటపడుతోంది. ఈ రేసుకు సంబంధించిన కోట్ల రూపాయల భాగోతం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఇందులో కీలక పాత్ర కేటీఆర్దే అని ఐఏఎస్ అరవింద్ కుమార్ తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం ఈ రేసు వ్యవహారంపై మరింత ఫోకస్ పెట్టింది. అధికారుల విచారణపై ఎలాంటి ఆధారాలు దొరికాయి, కేటీఆర్ పై మొదటి కేసులు మెటీరియల్ దొరికినట్లేనా, అంతా ప్రొసీజర్ ప్రకారమే ఉంటుందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా, అసలు ఆ డబ్బంతా ఏమైంది అనే అంశాలపై క్లారిటీని యోయో వ్యూలో తెలుసుకుందాం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కేటీఆర్ ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కువగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించిన పలు విచారణల్లో ఆయన పేరు ఇంకా బయటకు రాలేదు. కానీ ఒక్క కేసులో మాత్రం నేరుగా ఆయన పేరు వచ్చేసింది. ఆయన పేరు చెప్పింది కూడా బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇప్పుడు అదే కేటీఆర్ కు అతిపెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతి మొత్తాన్ని కక్కిస్తామని రేవంత్ రెడ్డి గట్టిగా చెప్తూ వస్తున్నారు. అయితే ఆయన అధికారం చేతిలో పడగానే ఆవేశపడలేదు. మెల్లగా ఒక్కొక్క విచారణ చేపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో వెదకపోయిన తీగ కలిగి తగిలిన చందంగా ఫార్ములా ఈ ఒప్పందంలో అవకతవకలు బయటపడ్డాయి. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తొందరపడటం లేదు. బీఆర్ఎస్ సర్కార్లో అవినీతిపై అంతా ప్రొసీజర్ ప్రకారమే చేస్తామని, కసబ్కు ఉరి కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగిందని చెప్పినట్లుగానే ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్తున్నారు. మెల్లగా ఆ ప్రొసీజర్ కేటీఆర్ దగ్గరకు చేరుతున్నట్లుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఓ ఫార్ములా ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతున్నారని, ఫార్ములా ఈ కేసును చూస్తే అర్థమవుతుందని, మంత్రి కేటీఆర్ పై మొదటి కేసుకు రేవంత్ సర్కార్కు మెటీరియల్ ఫార్ములా ఈ కేసుతో దొరికినట్లయింది. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అరవింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం చేపట్టాలని ప్రాసెస్ చేపట్టలేదు, కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో రేవంత్ సర్కార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను వివరణ అడిగింది. షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అప్పటి మంత్రి కె తారక రామారావు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు చెల్లించమని చెప్తేనే ఇచ్చామని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు చెప్పలేదని, మంత్రి మౌఖిక ఆదేశంతోనే 55 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. దీంతో ఫార్ములా రేస్ ఉచ్చు మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ ను రద్దు చేసింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో జరిగిన పరిణామాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి 4 సీజన్ల కోసం 2023 అక్టోబర్ 22న ఎస్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ కంపెనీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ 20 కోట్ల రూపాయలు పెట్టి ట్రాక్ వేసింది. హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 35 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఆ తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని మార్చుకున్నారు. స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పిన గ్రీన్ కో కంపెనీ వైదొలిగింది. దీంతో ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వం పైపడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఫార్ములా ఈ కంపెనీకి అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ 55 కోట్లు చెల్లించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రేవంత్ రెడ్డి సర్కార్ సదరు కంపెనీని వివరణ కోరగా ప్రభుత్వమే మరో 55 కోట్ల రూపాయలను కట్టాలంటూ ఆ కంపెనీని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ఇదంతా పెద్ద గూడుపుటానిలా ఉందని రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దానిలో మంత్రి హోదాలో కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే డబ్బు చెల్లింపులు చేశామని చెప్పుకొచ్చారు. రేస్ నిర్వహణకు సంబంధించిన పూర్తి అథారిటీ మంత్రి కేటీఆర్ మాత్రమేనని అరవింద్ కుమార్ తేల్చి చెప్పారు. అరవింద్ కుమార్ వివరణపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహాను కోరింది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని న్యాయ సలహా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తనంతట తానుగా ఆ డబ్బులు రిలీజ్ చేశానని ఒప్పుకున్నట్లయితే మొత్తం తెచ్చి కట్టాల్సి ఉండటమే కాకుండా కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో ఆయన కేటీఆర్ ను ఇరికించేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఇరువురిపై కేసులు పెట్టి
డబ్బులు రికవరీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్ కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, అరవింద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కూడా కోర్టులో కేసు వేశారు. ఫార్ములా ఈ రేస్ లో వీరిద్దరూ కలిసి దొరికిపోవడం రేవంత్ సర్కారుకు వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లయిందన్న వాదన వినిపిస్తుంది. కేటీఆర్ పై అదొక్కటే అభియోగం కాదు, ఇంకా చాలా క్యూలో ఉన్నాయని, వాటన్నింటినీ కక్కిస్తామని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. అయితే వీటిని కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారిన ప్రశ్న. అవన్నీ నిజమని రుజువైతే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం.